మీకు గుర్తు చేస్తా ఉన్నాం. తర్వాత ఈ మధ్యనే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క 10 రోజుల్లో జూన్ 10వ తేదీ జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడినాం. తర్వాత స్టీల్ ప్లాంట్ కూడా తర్వాత ఇక్కడ పనులంతా కూడా ప్రారంభం జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ఢిల్లీలో ఏదైనా స్నేహ సంబంధాలు ఉన్నా కూడా ఆయన కేసుల కోసం ఆయన స్వలాభం కోసం చూసుకునేడే తప్ప ఏ రోజు కూడా ఒక పరిశ్రమలు తేవాలని కానీ ఇంకోటి కానీ ఆలోచన చేసిన పాపాన పోలేదు. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కడప జిల్లా ప్రాంతంగా ఇక్కడే దగ్గరలో ఉన్న కుప్పర్తిలో 3200 కోట్లతో పారిశ్రామిక క్యాడర్ని ఏర్పాటు చేసి ఈ కడప జిల్లాలో ఉండే నిరుద్యోగ సమస్యను కూడా తీర్చేదానికి మన లోకేష్ బాబు గారు కూడా సంకల్పం చేసుకుని ఆ తర్వాత ఉండడం జరిగింది. ఈ విధంగా మన పార్టీ కానీ మన ప్రభుత్వం కానీ ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే మనకు అపోజిషన్ పార్టీని కనుక చూస్తే వాళ్ళు ఎప్పుడు బయట ఉంటారో తెలియదు, ఎప్పుడు లోపలికి పోతారో తెలియదు. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఒకసారి చూడండి. గతంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అప్పట్లో మైనింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి రాజగోపాల్ కానీ శ్రీలక్ష్మి మేడం కానీ వాళ్ళంతా కూడా కటకటాలు పోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పంతాలో ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు కావచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళను అధికారాన్ని ఉపయోగించి ఈరోజు వాళ్ళంతా కూడా జైలు పాలై తర్వాత తొందరలో తర్వాత వీళ్ళు కూడా జైలు పాలయ్యే పరిస్థితి. ఎందుకంటే సిబిఐ అభియోగాలు మోపిన తర్వాత ఒక పరిటాల మర్డర్ కేసు కావచ్చు, ఒక మద్దెల చెరువు సూర్య కావచ్చు, ఒక గాలి జనార్దన్ రెడ్డి కేసు కావచ్చు, అందరికీ కూడా శిక్షలు పడి తర్వాత వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వచ్చే మహానాడు కల్లా వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి కావచ్చు, లిక్కరు మిగతా కేసులో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వచ్చే మహానాడు కల్లా తప్పకుండా వాళ్ళు జైల్లో ఉండి వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని కూడా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ, ముఖ్యంగా సార్ చివరిగా ఆయనే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడని భావించి మా పులివెందుల్లో అండర్ డ్రైనేజ్ సిస్టమ్లు కానీ అవన్నీ తవ్వేసి రోడ్లన్నీ అధ్వానంగా చేసిన పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు అత్యవసరము అతి ప్రాధాన్యతమైన విషయాలు మేము మినీ మహాడ్ జరుపుకొని ఒక 10 తీర్మానాలు స్టేట్ పార్టీకి పంపించడం జరిగింది. అవన్నీ కూడా అమలు పరిచే విధంగా అందరూ కూడా తగు జాగ్రత్తలు మీరు తీసుకొని తప్పకుండా మాకు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం.